గోరింటాకుతో ఎన్నో ఆరోగ్యపరమైన ఉపయోగాలు ఉన్నాయని పలువురు మహిళలు తెలిపారు. గోరింటాకుతో మహిళల జీవితానికి ఎంతో అనుబంధం ఉందన్నారు. నల్గొండ పట్టణం 47వ వార్డు విద్యానగర్లోని గంగపుత్ర సంఘం భవన ఎదురు కాలనీలో గోరింటాకు సంబరాలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. పండగ వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో మహిళలు గోరింటాకును పరస్పరం చేతులపై రాసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వార్డు మాజీ కౌన్సిలర్ అబ్బగోని కవితా రమేష్, సింగం లక్ష్మితో పాటు పలువురు మహిళలు మాట్లాడుతూ భారతీయ సంప్రదాయంలో గోరింటాకుకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ఇది మహిళలకు ఎంతో ఇష్టమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అబ్బగోని కవిత, సింగం లక్ష్మి, జయమ్మ, సుగుణమ్మ, అంజమ్మ, కమలమ్మ, కల్పన, శోభ, యాదమ్మ, పద్మ, ఉష తదితరులు పాల్గొన్నారు. విద్యానగర్ కాలనీలో, బోయవాడ కాలనీలో గోరింటాకు కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ కాలనీ ఆడవాళ్ళందరూ అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. గోరింటాకు ప్రతి ఒక్క కార్యక్రమ శుభకార్యానికి పెట్టుకుంటారు ఆడవాళ్ళు. మరీ స్పెషల్గా ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క ఆడపిల్ల గోరింటాకు పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే గోరింటాకు పండుగ అందరం కలిసికట్టుగా చేసుకుందామని కోరుకుంటున్నాం. అంటే ఆషాఢ మాసం వచ్చిందంటే అందమే కాదు, ఆరోగ్యానే కాదు, ఔషధంగా కూడా ఈ గోరింటాకు పనిచేస్తుంది. కాబట్టి మనం ఆషాఢంలో ఇప్పుడు ఏంటంటే మన మేలో గ్రీష్మ ఋతువు నుంచి వర్ష ఋతువుకి వాతావరణం చేంజ్ అయిపోతుంది. అప్పుడు వేడి ఎక్కువ ఉంటుంది. అంటే వాతావరణంలో భూమి సమతుల్యం అవుతుంది, కానీ మానవాళి మీద దాని ప్రభావం ఎక్కువ చూపుతుంది. కాబట్టి మనం ఆ స్థితిలో మహిళలకు ఎక్కువగా వేడి జరుగుతుందని చెప్పేసి ఏం చేస్తారంటే గోరింటాకు పెట్టుకుంటే చలవ చేస్తుందని చెప్పేసి కూడా ఒక నానుడి. కాకపోతే పూర్వం ఒక కథ కూడా ఉన్నది. సీతాదేవి అశోకవనంలో కూర్చొని ఆమె బాధను ఆలోచించుకుంటా బాధను ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి ఆలోచిస్తుంటుందంట. పక్కకు గోరింటాకు చెట్టు ఉంటుందంట. ఆ గోరింటాకు తన బాధ అంతా చెప్పుకుంటే, ఇంతసేపు నా బాధ నిన్నవు, నీకేమన్నా వరం కోరుకో అని చెప్పేసి సీతాదేవి ఆ గోరింటాకు చెట్టును అడుగుతుందంట. అమ్మ, నన్ను ఎవరైతే ముట్టుకుంటారో, ఎవరైతే తెంపుతారో వాళ్ళ చేతులు ఎర్రగా కావాలి అని చెప్పేసి ఆ గోరింటాకు వేడుకుంటుందంట సీతమ్మ వారిని. అది పూర్వకాలం ఒక పురాతనంలో రామాయణంలో చెప్పబడింది. పార్వతీదేవి పరమశివుని ఒక కోరిక కోరింది. భూలోకంలో ఒక అడవిలో ఒక వృక్షం కింద వ్రతం చేసుకోవాలి, మంగళగౌరి వ్రతం అని పరమేశ్వరుని అడుగుతుంటుంది. ఆ పరమేశ్వరుడు ఏమంటాడంటే, కైలాసం వదులుకొని మనం భూలోకాన్ని పోవాల్సిన అవసరమే ఉంది, ఇక్కడే చేసుకోమని పరమశివుడు అంటాడు. దేవి లేదు, నేను భూలోకం పోవాలా, మానవుల మధ్యలోనే చేసుకోవాలని శివుడికి చెప్తూ ఉంటుంది. అమ్మవారు చెప్పిన ప్రకారం పరమశివుడు నందీశ్వరుని తీసుకొని భూలోకానికి వస్తాడు. వచ్చి అడవిలో మొత్తం తిరుగుతూ ఉంటాడు. తిరుగుతుంటే ఒక వృక్షం అవపడుతుంది. పచ్చని చెట్టు, ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ చెట్టు. దాని కిందికి పోతే అంత మనిషి మొత్తం ఐసులాగా అవుతుంటారంట. ఆ పార్వతీదేవి అట్లా సృష్టించింది. ఆయన అక్కడ పోవాలి, ఆ చెట్టు కింద ఉండాలి, ఎక్కడ రథం చేయాలని అమ్మవారు చేసింది. అది అమ్మవారు చేసిన దాని ప్రకారం పరమశివుడు అక్కడికి వచ్చి చూసి ఎమ్మటే అమ్మవారి దగ్గరికి పోయి కైలాసగిరికి పోయి అమ్మవారిని తీసుకొని వచ్చి ఆ చెట్టు కింద కూర్చొని గౌరి వ్రతం చేస్తుంటుందంట. చేస్తూ లాస్ట్ మూమెంట్లో అమ్మవారు అక్కడ కూర్చొని ఒక అన్ని అరటి ఆకులతోటి పెట్టుకొని అమ్మవారు వ్రతం చేస్తుందంట. వ్రతం చేస్తుంటే పరమశివుడు అటు ఏ పక్కన కూర్చోవాలో ఆయనకే తెలియాలి. ఇటు పలబడ కూర్చోవాలా, తూర్పు కూర్చోవాలా అనేది ఆ భగవంతుడికే తెలియాలి, మనకు తెలియదు. అయితే ఆయన ఎక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చుండట. అమ్మవారు ఎక్కడ కూర్చొని వ్రతం చేయాలో అక్కడే కూర్చొని వ్రతం చేస్తుందట. వ్రతం ముగించే టైం వచ్చింది. వచ్చేసరికి కళ్ళు మూసుకొని వ్రతం చేసిందట, దండం పెట్టుకుంటుందట. పెడుతుంటే ఆ చెట్టుకున్న ఆకులు అన్నీ కూడా పచ్చగున్న ఆకులు మొత్తం ఎరుపు రంగులో అవపడ్డాయట అమ్మవారికి. ఏంది ఈ వింత, నేను ఈ వ్రతం చేసుకున్నందుకు నాకు పుణ్యం ఇట్లా వచ్చిందా అని ఆ ఆకును పట్టుకొని ఇట్లా నలుసుకుందట అమ్మవారు. నలుసుకున్న వరకు చేయి మొత్తం ఎర్రగైందట. ఎర్రగానే అమ్మవారు ఆ చెట్టుకు ఒక వరం ఇచ్చిందట. పండుగ కానీ, ఏ పబ్బం కానీ, ఏ పెళ్ళిళ్ళు కానీ ముందు నిన్ను ఆహ్వానించినాకనే పండుగలు జరుపుకుంటారు, నీకు ఈ వరం ఇస్తున్నా అని అమ్మవారు చెప్పిందట పార్వతి.